హలో అండి. సండే స్పెషల్ మా ఇంట్లో ఏం చేసుకున్నానో ఈరోజు చూపించడానికి మీ ముందుకైతే వచ్చేస్తున్నాను. సో, సండే స్పెషల్స్ అందరూ ఏం చేసుకున్నారో కామెంట్ సెక్షన్‌లో అయితే నాకు తెలియచేయండి. సో, మా ఇంట్లో అయితే మార్నింగ్ వచ్చేసి మా అమ్మ దోస అయితే చేసింది. దోసకి కాంబినేషన్‌గా చట్నీ వచ్చేసి నువ్వుల చట్నీ అనమాట. చాలా టేస్టీగా ఉన్నాయి. అలాగే పర్ఫెక్ట్‌గా వచ్చాయి. చాలా స్మూత్‌గా, పఫీగా ఉన్నాయన్నమాట. సో, మధ్యాహ్నం లంచ్‌లోకి వచ్చేసి చికెన్ కర్రీ చేసింది. అలాగే రసం పెట్టింది, టమాటో రసం. దాని తర్వాత పప్పుచారు కూడా చేసింది. సో, మా లంచ్ అయితే కంప్లీట్ అయిపోయింది. మా ఇంట్లో ఖచ్చితంగా డైలీ అయితే రసం అయితే ఉండాలి. ఎందుకంటే నాకు ఇద్దరు చిన్నపిల్లలే కాబట్టి వాళ్ళ కోసం ఖచ్చితంగా పప్పుచారు కానీ, లేదు అంటే రసం కానీ ఖచ్చితంగా ఏదో ఒకటి అయితే ఉండాలన్నమాట. సో, ఈవినింగ్ అదే తింటారు. అలా వచ్చేసి ఆఫ్టర్నూన్ కూడా అదనే తింటారు. అలా అని డైలీ అయితే పెట్టననమాట. సో, ఇక్కడ వచ్చేసి మా నాన్నగారు అయితే ఫ్రూట్స్ తీసుకొచ్చారు. బాబు అయితే ఫ్రూట్స్ ఎక్కువ తింటాడనమాట. సో, బాబు కోసం యాపిల్స్, అలాగే పాప కోసం అయితే డ్రాగన్ ఫ్రూట్ తీసుకొచ్చాడు. పాప అయితే ఎక్కువ డ్రాగన్ ఫ్రూట్ ఇష్టపడుతుంది. బాబు అంత సరిగా తినడనమాట. సో, మా లంచ్ అయితే కంప్లీట్ అయిన తర్వాత సో, పిల్లలైతే ఫ్రూట్స్ తినడం స్టార్ట్ చేస్తారు. నేను వాష్ చేయకుండా ఇవ్వకుండానే వాళ్ళు ఇక్కడే నేను వీడియో తీసుకుందామని తీసుకొస్తే చెరో ఒకటైతే తీసుకొని తినేసారనమాట. సో, వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల నా ఛానల్ మరికొంతమందికి రీచ్ అయితే అవుతుంది. వీడియో చూసిన వాళ్ళు వీడియో నచ్చితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. రేపు ఒక మంచి వీడియోతో మీ ముందుంటాను. బాయ్.